నైరుతి బంగాళాఖాతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలో సముద్ర ఘట్టానికి 5.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ప్రకటించారు. దీని ప్రభావంతో వచ్చే 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని పేర్కొన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ కేంద్ర అధికారులు వివరించారు. ఈ నెల 16 నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులను తాకే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఏదైతే నైరుతి బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే కొనసాగుతుందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు తెలియజేస్తున్నారు. ఇదే ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.9 కిలోమీటర్ల ఎత్తులో కూడా మరో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. ఇది గత 2 రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అల్పపీడనం కొంత బలపడే అవకాశాలు అయితే ఉన్నట్టుగా విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు తెలియజేస్తున్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో వచ్చే 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. దీంతో పాటు వేసవికాలం ముగుస్తున్న నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వచ్చే 2 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవులను అయితే నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉంది. అక్కడ నుంచి కేరళను తాకిన తర్వాత కర్ణాటక మీదుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు అయితే వచ్చే అవకాశం ఉంది. దీనికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే వాతావరణంలో ఎలాంటి మార్పులు ఉండవని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. పగటి ఉష్ణోగ్రతలు కూడా తీవ్రంగా ఉండే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. వర్షాలు పడినప్పటికీ కూడా దీని ప్రభావం అయితే ఎలా ప్రభావం ఉండదు అని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అదేవిధంగా తుఫాను ఏర్పడే అవకాశాలు కూడా లేవు అని చెప్పి అయితే ఇప్పటికే విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్ర అధికారులు తెలియజేస్తుంది. భిన్నమైనటువంటి వాతావరణం అయితే రాష్ట్రంలో కొనసాగుతుంది. ఒకవైపు ఎండలు మండుతున్నాయి, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందో ఉపరితల ఆవర్తనంతో పాటు అల్పపీడనం కూడా కొనసాగుతున్న పరిస్థితుల్లో దీని ప్రభావం ఏపీపై ఎంతవరకు ఉంటుంది అనేది అయితే అంచనా వేస్తున్నారు. దీనివల్ల వర్షాల వల్ల ఉపశమనం కలుగుతుందా లేదనేది కూడా ప్రస్తుతానికి అయితే ఒక అంచనాకైతే రాలేని పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా శ్రీలంకకు సమీపంలో ఉండడం వల్ల శ్రీలంక మీద దీని ప్రభావం పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజు. ఉత్తరప్రదేశ్ ను భీకర తుఫాన్ అతలాకుతలం చేసింది. రాష్ట్ర